ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో అక్కడ మల్కీపురం అనేటువంటి గ్రామంలో ఒక్కొక్క వీడియో వైరల్ అవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చింది. అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఏంటనేది నేను మీకు వీడియో చూపిస్తాను. చూపించిన తర్వాత ఈరోజు మనతో పాటు మెంటర్, గైడ్, కోచ్, సైకాలజిస్ట్ షఫీ గారు ఉన్నారు. ఏం జరిగింది, వాటికి సంబంధించినటువంటి వాటిలో పిల్లలు ఎందుకు అలా తయారైపోతున్నారు, ప్రతి పేరెంట్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. దయచేసి వీడియోని చూడకుండా మాత్రం, స్కిప్ చేయకుండా మాత్రం ఉండొద్దు. షేర్ చేయండి కుదిరితే. పిల్లలు ఎంత దారుణంగా తయారవుతున్నారు అని అంటే, ఈ వీడియో కనుక మీ ఇళ్ళలో షేర్ చేసుకోలేదని అంటే మీ పిల్లల్ని మీరే క్రిమినల్గా తయారు చేసుకుంటున్నట్టు. అంత దారుణంగా ఉన్నారు మీకు తెలియకుండా బయట. షఫీ సార్, ఇది పరిస్థితి. మీరు వీడియో చూసుంటారు. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? అసలు అక్కడ ఏం జరిగింది? అసలు వీడియో చూడలేకపోయాం మనం. అది చూస్తుంటే శాడిజం అంటే ఇలా ఉంటుందా అన్నది కనిపిస్తుంది. అక్కడ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని వీరబాదులు బాదుతున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఇంకోటి చంపడం కోసం కమిట్ అయిపోయారు అన్నది కనిపిస్తుంది అక్కడ మనకి. ఆ శాడిజం, వాళ్ళ మాటలు. అంటే ముందు చూడండి, నాకు ఆ సీన్ మొత్తం చూసి నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాడిని నమ్మించి అక్కడికి పిలిపించారు. అదో తోటలా కనిపిస్తుంది. నమ్మించి పిలిపించి వాళ్ళ బిహేవియర్ అర్థం అవగానే వాడు అంటున్నాడు భయపడి, ఏంటి బ్రో ఇది, నన్ను ఒక్కడిని చేసి ఏంటి బ్రో అని చెప్పేసి భయపడిపోయాడు అక్కడే. అంటే ఒక్కడిని చేసి ఏదో చేస్తున్నారు అన్న విషయం. అది వాడు అంటూనే ఉన్నాడు. ఒకటి తీసుకుని కొబ్బరి మట్టతో గట్టిగా మెడ మీద కుట్టేశాడు. అంటే ఆ దెబ్బ చూస్తే చిన్న దెబ్బ కాదు, అది ఏదో ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నది, ఒక క్రిమినల్ కొడుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తున్నాడు చూస్తుంటే. ఇది చూసి వాడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అంటున్నాడు. వాడిని మాట్లాడినివ్వకుండా చెప్పని చెప్పేసి వాడు కొట్టే విధానం చూసుకుంటే అసలు ఏంటి, వీళ్ళు స్టూడెంట్సా, ఎందుకు ఇంత శాడిజం వీళ్ళలో వచ్చింది, అంటే యువత ఇంతగా చెడిపోయిందా అన్న ఒక భయం లోపల నుంచి వచ్చేస్తుంది. అంటే వాడిని చెప్పను ఇవ్వట్లేదు, ఆపట్లేదు కొట్టడం, అంత కొడుతూనే ఉన్నారు. మరొకటి చూసుకుంటే మెడ పట్టుకొని కిందికి గుంచి మోకాలతో ఏదైతే తంతున్నాడో ఆ డొక్కలో గుద్దుతున్నాడు. అది చూస్తే ఎక్కడన్నా ఊపిరి ఆగిపోతుందా, వాడిది గుండె ఆగిపోతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. దాంట్లో ఒకటి చూడండి, రెడ్ షర్ట్ వేసుకున్నాడు. అరే నొక్కడం ఎంతసేపు రా అని చెప్పేసి మెడబెట్టి నొక్కేస్తున్నాడు. అంటే మర్డర్ చేసేయాలని కమిట్ అయిపోయారు, చంపాలన్న కసి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు అసలు నార్మల్ హ్యూమన్ బిహేవియర్ అక్కడ కనబడట్లేదు. ఇక్కడ చూస్తే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు చూడండి, వాడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. అది కూడా చెవు వెనక, మెదడు చిట్లిపోతుందా అన్నంతగా భయం. అసలు వాడు ఆ అబ్బాయి ఎలా బతుకున్నాడో అర్థం కాని పరిస్థితి, అంత ఘోరంగా. ఇంకా చూసారా శాడిజం, దాంట్లో సీన్ చూస్తే నాగరాజు గారు బట్టలు ఇప్పేశారు. ఒకడేమో షర్ట్ మెడకేసి ఎంత పిసికేస్తున్నాడంటే అక్కడే వాడు చచ్చిపోతాడేమో అని చంపాలన్న కోపం వాడికి కనిపిస్తుంది. ఎందుకు ఇంత కసి వచ్చింది? ఒకడేమో మెడ మీద ఎలా తంతున్నాడంటే ఇంకా మెడ ఇరిగిపోతుందా అన్నట్లుగా రొమ్ముల మీద కొట్టేయడము. ఈ సీన్ మొత్తం చూస్తుంటే అసలు సినిమాలో కూడా క్రైమ్ సీన్ చూస్తున్నామా అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అసలు ఏంటి అది, ఎందుకు ఈ పిల్లలు ఇలా తయారైపోయారు అని అంటే నిజంగా చెప్పాలంటే కంప్లీట్గా ఫ్యామిలీ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, పేరెంట్స్ ఫెయిల్ అయిపోయారు అనిపిస్తుంది ఈ విషయంలో. అంటే అసలు ఇలాంటి పిల్లలు ఎలా తయారయ్యారు అంటే ఫ్యామిలీలో ఎలాంటి కేరింగ్ ఉంది. అక్కడ వాళ్ళు వాడుతున్న బూతులు చూడండి, అసలు మనం చెప్పుకోలేని బూతులు వాడుతున్నాడు. అంటే ఇలాంటి బూతులు ఇంట్లో వాడుతున్నారా, ఇంట్లో ఇలాంటి నేర్పిస్తున్నారా, లేకపోతే వీడు ఎలా మాడుతున్నాడు అంటే ఇలాంటి మాట సొంత తల్లి విషయంలో వాడతాడా అంటే ఇది చూసుకున్నట్లయితే ఈ క్రైమ్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళు యానిమల్ లైక్ బిహేవియర్ అంటారు దీన్ని. యానిమల్ లైక్ బిహేవియర్ అంటే వాడు చూడటానికి మానవుడు, నరరూప రాక్షసుల్లా మనకు కనిపిస్తున్నారు. క్యానిబల్ లా కనిపిస్తున్నారు. యానిమల్ లైక్ బిహేవియర్. వాడు చూస్తే ఇంటర్మీడియట్ పిల్లోడు. అంటే మనం అక్కడ ఏం జరిగింది చూడక మనకు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ బట్టి ఒక అమ్మాయికి సంబంధించిన ట్రయాంగిల్ లవ్ అది. ఆ ముగ్గురులో ఒకడు రెడ్ షర్ట్ వేసుకున్నవాడు ఒక అమ్మాయిని ఇష్టపడటము, అదే అమ్మాయికి ఈ యువరాజ్, ఈ అబ్బాయి ఎవరైతే తనులు తింటున్నాడో వీడు మెసేజ్ చేయడము, దానికి రివెంజ్ తీసుకుందాం అని చెప్పేసి వీడు అక్కడ స్కెచ్ చేసినట్టు ప్లాన్ అది. అంటే ఇక్కడ ఈ ముగ్గురు పిల్లలు కూడా డ్రాప్అవుట్స్ అంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఫ్యామిలీ డిసిప్లిన్ ఎంత మిస్ అయింది, పేరెంట్స్ కేరింగ్ ఎంత మిస్ అయిపోయింది అన్నది అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ క్రైమ్ మొత్తం సీన్కి ఏంటంటే ఒక లవ్ స్టోరీ అని చెప్పాలి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అంటే ఇక్కడ స్టోరీ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కదా. ఒక అమ్మాయి కోసం నువ్వు ఇంకో వ్యక్తిని ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావు కదా, రేపు అదే అమ్మాయి కనుక నీ తల్లిదండ్రులు అడ్డం వస్తున్నారా, చంపేస్తే అంటే చంపేస్తాడా, చంపడానికి వెనక్కి అంటే స్టోరీస్ వింటున్నాం కదా. అంటే అసలు నీకున్న ఎనర్జీస్ని నీ కెరీర్ మీద పెట్టకుండా ఒక అమ్మాయి మీద పెట్టి నువ్వు ఎంత క్రిమినల్గా మారిపోతున్నావు అన్న విషయం కూడా అర్థం కావట్లేదు. అంటే కంప్లీట్గా విధంగా చెప్పాలి, ఇలా అయిపోవడానికి కారణం ఏంటి సార్? వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ రీజన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ఈరోజు సినీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది, సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సినిమాలు చూస్తున్నాం, ఒక హీరో
వాడు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే వీడు అలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలి, వాడు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటే అలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, వాడు సిగరెట్ తాగుతుంటే అది హీరోజం అయిపోయింది ఇది ఈరోజు. వీడు కూడా అదేవిధంగా సిగరెట్, వాడు ఎగిరి నలుగురు తంతే అదేవిధంగా నేను ఎగిరి నలుగురు తంతే అది హీరోయిజం. సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అండి, ఫ్యామిలీ యొక్క ఇంపాక్ట్. ఫ్యామిలీ సరిగ్గా ఉంటే పిల్లలు ఇలా తయారవ్వరు, ఇంత క్రిమినల్స్ తయారవ్వరు. ఫ్యామిలీ ఎఫెక్ట్ వల్లనే ఇలా తయారవుతున్నారు. ఇది కంప్లీట్గా పేరెంట్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. అంటే వీడు బలాదురుగా కని సమాజం మీద వదిలేస్తే వాళ్ళు వచ్చేసి సమాజంలో ఇట్లా ఒకరిని చంపేస్తుంటే బాధ్యత ఎవరిదండి? నేనంటాను తప్పు 100% పేరెంట్స్ ఉంది. సో ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళతో పాటు పేరెంట్స్ కూడా లోపలేసేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడే తెలిసి వస్తుంది ఆ తల్లిదండ్రులు అంటే కంఠం కాదు, కన్న తర్వాత పెంచడం కూడా బాధ్యత. ఎందుకంటే సమాజం ఇట్లా వదిలేస్తే వాడు వెళ్ళి ఏదో అమ్మాయినో ఏదో అబ్బాయినో సమాజం ఇట్లా నరకడం చంపడం మొదలుపెట్టేస్తే ఎడిపోతుంది సమాజం, అవునా లేదా? కాబట్టి ఈ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్. ఇంకో కారణం ఏంటంటే ఈ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. నేను ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఇది ఒక రకమైన ఈగో క్రియేట్ చేస్తుంది మనిషిలో. అంటే ఎదుటి వ్యక్తిని డామినేట్ చేయడం అవుతుంది. ఏ రోజులాగా ఎదుటి వ్యక్తిని ఏమైనా చేయొచ్చు. ఇంకా క్లారిటీగా ఇక్కడ తెలుస్తుందంటే చట్టాల మీద అవగాహన లేదు వీళ్ళకి. అసలు చట్టం ఏంటి, ఏ దేశంలో ఉన్నాము, ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తుంది, ఏది క్రైమ్, ఏ తప్పు నాకు తెలియక చేసేసాను, ఏంట్రా తెలియక చేసింది అంటే నువ్వు ఈ బేసిక్ అవగాహన లేకపోవడం వల్ల ఈ చట్టాల మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా 1 by 1 రీజన్స్గా మారిపోతున్నాయి. ఇవన్నీ కలిసి ఒక సాడిజం లాగా నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్న సమాజంలో మనం బతుకుతున్నామా అంటే చాలా భయంగా ఉంది. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇది చూసి హీరోయిజం లాగా వేరేవాడు కూడా యాక్ట్ చేస్తాడు కదా, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. వాడు అక్కడ చూడండి ఎంత బాధగా లేదు బ్రో అని దయతో బతివులాడుకుంటున్నాడు అక్కడ. అయినా అక్కడ కనీసం జాలి లేదు. అంటే వీళ్ళకి ఎదుటి మనిషి యొక్క విలువ లేదు, ప్రాణాల విలువ లేదు, ఆ కనికరం లేకుండా పోయింది, క్రుయాలిటీ లోపల నుంచి కనిపిస్తుంది. నాగరాజు గారు ఎవరైతే ఈ ముగ్గురు ఇంత క్రూయల్గా బిహేవ్ చేశారో వాళ్ళ పేరెంట్స్ని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు ఇలా బిహేవ్ చేశారు కదా, ఇంత క్రూరంగా బిహేవ్ చేశారు కదా, చట్టాన్ని చేతిలో తీసుకుని మీ పిల్లల్ని చంపేస్తే మీకు ఓకేనా? అసలు ఎప్పుడో జరిగింది ఇన్సిడెంట్, వాళ్ళు వీడియో రికార్డింగ్ కూడా చేశారు కదా, అసలు దీని మీద మీరు తీసుకున్న యాక్షన్ ఏంటండి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? మీరు బాధ్యత తీసుకున్నారా? ఇప్పటివరకు వెలుగులోకి రాలేదంటే దాన్ని దాచే ప్రయత్నం మీరు ఎంతవరకు చేశారు? నేను ఆడియన్స్ అడగాలనుకున్నాను నాగరాజు గారు, అసలు ఇలా బిహేవ్ చేస్తే పేరెంట్స్ బాధ్యత ఉందా లేదా? వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పిల్లల మీద కంప్లైంట్ చేయాలా వద్దా, లేక వాళ్ళని కాపాడుకుంటూ తిరగాల? అంటే పేరెంట్స్ బాధ్యత ఏంటి? ఎవరినో చంపారు కదా అంటే రేపు నీ కొడుకు మీద ఎవడన్నా అటాక్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా? కాబట్టి ఇక్కడ పేరెంట్స్ బాధ్యత ఉంది. కాబట్టి నేను అంటాను ముందు పేరెంట్స్ కూడా లోపలేయండి. అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. కాబట్టి పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకడు క్రైమ్ చేస్తున్నాడంటే దాని వెనక వాళ్ళ హస్తం ఉంటుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా. కాబట్టి నేను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దీనికి మీరు చెప్పే కామెంట్ ఏంటి? మీరేమంటారు? పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ బాధ్యత తీసుకుని వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలా పిల్లలకి వ్యతిరేకంగా, లేక వెనకేసుకుంటూ రావాలా, క్రైమ్ని సపోర్ట్ చేసుకుంటూ రావాలా? క్లియర్గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, కుటుంబానికి సంబంధించిన సమాజం అండి. ఈ సమాజంలో మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి? ఎవడొచ్చినో వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చట్టాలు ఎందుకు, దేశం ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు? కాబట్టి ఒక డిసిప్లిన్ అనేది అవసరము. ఇది కావాల్సింది ఫ్యామిలీ సిస్టమ్ నుంచి వస్తుందండి. ఒక మనిషి మంచివాడిగా ఎదగాలన్నా, చెడ్డవాడిగా మారిపోవాలన్నా కానీ కుటుంబం నుంచి వస్తుంది. విలువలు, అసలు మనిషి అంటే ఏంటి, వాడి విలువేంటి, మనిషి ప్రాణానికి ఉన్న విలువేంటి, అసలు వాల్యూస్. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా పెయిన్ అవుతుంది, ఆ పెయిన్ నేను ఫీల్ అవ్వాలిగా. నేను ఫీల్ అవుతున్నానంటే అది హ్యుమానిటీ ఉందని కదా. మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి ఒకటి కొట్టేస్తున్నానంటే వాళ్ళు మానవత్వం ఎక్కడ చెప్పండి? ఎదుటి వ్యక్తి బాధను తన బాధగా ఫీల్ అవ్వటము ఒక ఎమోషన్ మనిషిలో ఉండాలి, ఆ వాల్యూస్ ఉండాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి సార్? చిన్నప్పటి నుంచి తల్లి, తండ్రి, అక్క, అన్న, కుటుంబ మాటల నుంచి వస్తాయి, కుటుంబ పెంపకం నుంచి వస్తాయి. కాబట్టి పేరెంటింగ్ ఇస్ బేస్. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరము. ఇలాంటి క్రిమినల్ యాక్ట్స్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలని నేను చెప్తాను. అయితే నాగరాజు గారు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళకి ఎప్పుడైతే విషయం తెలిసిందో వెంటనే యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని అదుపులో తీసుకున్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. స్పెషల్గా కొన్ని యాక్ట్స్ పెట్టారు. బిఎన్ఎస్ 128/2 కానివ్వండి, 109/1 కానివ్వండి, 218/1 కానివ్వండి, అదేవిధంగా 308/2 ఈ సెక్షన్స్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేస్తేనే సమాజంలో ఒక భయం, ఒక మార్పు వస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రతి పేరెంట్కి కూడా చట్టాల మీద అవగాహన రావాలి, పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి.